హైదరాబాద్ బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 2 లో ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగుతున్నాయి. దీనికి సంబంధించిన బ్రేకింగ్ అప్డేట్స్ మనం చూద్దాం. కేపీఆర్ పార్క్ దగ్గర అండర్ పాస్ తో పాటు ఫ్లైఓవర్ల నిర్మాణం కోసం పనులు ప్రారంభించారు. ఈ నేపథ్యంలో పార్క్ హైత్ దగ్గర పిల్లర్ల కోసం రోడ్డును తవ్వారు సిబ్బంది. ట్రాఫిక్ కి ఇబ్బందులు ఏర్పడకుండా పోలీసులు సూచించిన ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని సూచిస్తున్నారు. ఆఫీసులకు వెళ్లే సమయం కావడంతో ట్రాఫిక్ జామ్ కూడా ఏర్పడే అవకాశం ఉంది. కేపీఆర్ పార్క్ చుట్టూ 7 ఫ్లైఓవర్లు 7 అండర్ పాస్ల నిర్మాణాన్ని చేపడుతున్నారు. 6 పిల్లర్లు నిర్మాణ పనుల్ని సిపి సజ్జనార్ నిన్ననే ప్రారంభించారు. బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 2 లో ప్రెజెంట్ సిచ్యువేషన్ అందించడానికి మా ప్రతినిధి ప్రణీత సిద్ధంగా ఉన్నారు. హైదరాబాద్లో ట్రాఫిక్ సమస్యను తగ్గించేందుకు ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి హెచ్సిటీలో భాగంగా బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 2 నుండి అటు కేబీఆర్ వరకు కూడా అండర్ పాస్ కన్స్ట్రక్షన్తో పాటు ఫ్లైఓవర్స్ నిర్మాణం చేపట్టబోతున్నారు. ఇందులో భాగంగా బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 2 వద్ద ట్రాఫిక్ ఆంక్షలు విధించబోతున్నారు. సో ప్రజెంట్ దానికి సంబంధించినటువంటి వర్క్స్ని ఆల్రెడీ స్టార్ట్ చేశారు. ఈ 2 మంత్స్ పాటు కూడా పిల్లర్స్కి సంబంధించినటువంటి వర్క్ జరగనుంది. సో దీంట్లో భాగంగానే ఇక్కడ మొత్తం మెషిన్స్ని సైతం ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి దృశ్యాలు చూడొచ్చు. అటు ట్రాఫిక్ డైవర్షన్స్కి సంబంధించి ఇప్పటికే 4 రూట్స్ దీనికి కనెక్టివిటీగా ఉన్నాయి. సో ఈ 4 లైన్స్లో కూడా ట్రాఫిక్ డైవర్షన్స్ ఉంటాయనేటువంటిది పోలీసులు స్పష్టం చేస్తున్నారు. సో ఈ రూట్లో వచ్చేటువంటి వాళ్ళు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాల్సిందిగా అధికారులు సూచించినటువంటి పరిస్థితి. సో ఇటు సైడ్ మనం చూడొచ్చు టువర్డ్స్ పంజాగుట్ట నుండి చెక్ పోస్ట్ వైపుకి వచ్చేటువంటి రోడ్ ఏదైతే ఉందో సో ఈ రోడ్లో కూడా కంప్లీట్గా ఈ తరహాలో ఇక్కడ పిల్లర్స్ని ఏర్పాటు చేయనున్నారు. సో ఈ మొత్తం ఇక్కడ నుండి మొదలు పెడితే టువర్డ్స్ కేబీఆర్ వరకు కూడా ఈ తరహాలో కన్స్ట్రక్షన్ జరగబోతుంది. సో ఈ వర్క్ జరిగేటువంటి అన్ని నెలల్లో కూడా పూర్తిగా ట్రాఫిక్ డైవర్షన్స్ అమల్లో ఉంటాయి. సో ఈ ట్రాఫిక్ డైవర్షన్స్కి ధీటుగానే ప్రజలు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాల్సిందిగా పోలీసులు అయితే సూచిస్తున్నటువంటి పరిస్థితి. సో దానికి సంబంధించి త్వరలోనే కంప్లీట్గా క్లోజ్ చేయబోతున్నారు. సో దానికి రిలేటెడ్గా కొన్ని బ్యారికేడ్స్ని సైతం ఇప్పటికే పోలీసులు తెచ్చిపెట్టారు. సో ఈ ట్రాఫిక్ డైవర్షన్స్ అమల్లోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా ట్రాఫిక్ కంజెషన్ ఈ రూట్లో ఉంటుంది కాబట్టి ఈ రోడ్ని మ్యాక్సిమం అవాయిడ్ చేసి ఇతర రోడ్స్లో వెళ్ళాలంటూ కూడా పోలీసులు సూచిస్తున్నారు. సో ప్రజెంట్ ఇటు సైడ్ మనం చూడొచ్చు ఇదంతా కూడా పిల్లర్స్కి సంబంధించినటువంటి వర్క్ ఇది. ఈ రోడ్లో టోటల్ 6 పిల్లర్స్ అండ్ 6 అండర్ పాస్కి సంబంధించినటువంటి కన్స్ట్రక్షన్ అండ్ 6 ఫ్లైఓవర్స్కి సంబంధించినటువంటి కన్స్ట్రక్షన్ వస్తుంది. దానికి తగ్గట్టుగానే ఇప్పటికే అటు జిహెచ్ఎంసీతో పోలీసులు కూడా సమన్వయం చేసుకొని మొత్తం ఈ డైవర్షన్స్ అన్నింటినీ కూడా ఏర్పాటు చేశారు. ఇటువైపు పంజాగుట్ట నుండి వచ్చేటువంటి రోడ్డు చెక్ పోస్ట్కి వెళ్ళేటువంటి రోడ్డు కావచ్చు అండ్ ఇటు సైడ్ మనం చూస్తే కేబీఆర్ నుండి టువర్డ్స్ పంజాగుట్టకు వచ్చేటువంటి రోడ్డు కావచ్చు. 2 సైడ్స్లో కూడా ఈ కన్స్ట్రక్షన్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ట్రాఫిక్ డైవర్షన్స్ని ఏ రూట్లో అయితే వెళ్ళాలని పోలీసులు చెప్తున్నారో సో ఆ డైవర్షన్స్ని పూర్తిగా పాటించాల్సిందిగా పోలీసులు అయితే సూచిస్తున్నారు. సో పోలీసులు ఇచ్చినటువంటి సజెషన్స్ని పాటిస్తే ట్రాఫిక్ కంజెషన్ నుండి తప్పించుకోవచ్చు అనేటువంటిదే పోలీసులు చెప్పినటువంటి వర్షన్. విడుదల సురేష్తో బంజారా హిల్స్ నుండి ప్రణీత టీవీ9. హెచ్ సిటీ ప్రాజెక్ట్ లో భాగంగా కేబీఆర్ పార్క్ పరిసర ప్రాంతాల్లో మొత్తం 7 ఫ్లైఓవర్లు 7 అండర్ పాస్ల నిర్మాణ పనులు సాగుతున్నాయి. ఈ భారీ నిర్మాణ పనుల కారణంగానే ఇప్పుడు ఈ ట్రాఫిక్ ఆంక్షలు అమల్లోకి వచ్చాయి. ఒక్కసారి మనం చూద్దాం ఎక్కడి నుంచి ఎక్కడికి ట్రాఫిక్ మార్గాలు మళ్ళాయనేది మనం గమనించినట్లయితే ఇక్కడ ఫస్ట్ నాగార్జున సర్కిల్ నుంచి జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ మీదుగా వెళ్లే వాహనాలన్నీ కూడా శ్రీనగర్ కాలనీ అలాగే ఇందిరానగర్ లేబర్ అడ్డా అండ్ వెంకటగిరి క్రాస్ రోడ్ నుంచి జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ కు రావడానికి అవకాశం ఉంది. నెక్స్ట్ జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 36 నుంచి ఎన్ఎఫ్సిఎల్ వెళ్లే వాళ్ళు ఒకసారి చూడండి ఆ రూట్ మ్యాప్ ని. జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ వెంకటగిరి రోడ్ నెంబర్ 2 యూసఫ్గూడ బస్తీ మైత్రివనం అమీర్పేట్ ఈ మార్గాల మీదుగా వెళ్ళవచ్చు. నెంబర్ 3 బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 1 నుంచి బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 10 మీదుగా జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ కు వెళ్లాలనుకునే వాళ్ళు క్యాన్సర్ హాస్పిటల్ అగ్రసేన్ ఐలాండ్ అలాగే జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 45 మీదుగా జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ కి చేరుకోవచ్చు. నెంబర్ 4 మాసప్ ట్యాంక్ నుంచి జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ వైపు వెళ్లే వాళ్ళు ఇక్కడ మనకి విరించి హాస్పిటల్ మీదుగా వెళ్లాల్సి ఉంటుంది. విరించి హాస్పిటల్ దగ్గర ఎడమకు తిరిగి అగ్రసేన్ ఐలాండ్ భారతీయ విద్యాభవన్ మీదుగా మీరు జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 45 కి చేరుకోవచ్చు.
ఇక ఈ ఫ్లైఓవర్ నిర్మాణ పనులు రాత్రి వేళల్లోనే ఎక్కువగా చేస్తూ ఉంటారు. బేస్మెంట్ పనులు పూర్తయిన అనంతరం ట్రాఫిక్ ఆంక్షల్ని కొంత మేర సడలించే అవకాశం ఉంటుంది. ప్రాజెక్టులో భాగంగా 7 అండర్ పాస్లు 7 ఫ్లైఓవర్లు అందుబాటులోకి వచ్చిన అనంతరం ఆ రహదారులు పూర్తిగా సిగ్నల్ ఫ్రీగా మారి ట్రాఫిక్ సమస్యలు తగ్గుతాయని ప్రభుత్వం చెబుతోంది. తాజా ట్రాఫిక్ అప్డేట్స్ కోసం గూగుల్ మ్యాప్స్ వంటి నావిగేషన్ యాప్లను వినియోగించుకోవాలని పోలీసులు చెబుతున్నారు. సాధ్యమైనంత వరకు రద్దీ సమయాల్లో ఉదయం 8:30 గంటల నుంచి 11 గంటల వరకు, సాయంత్రం 5 గంటల నుంచి 9 గంటల వరకు ఈ మార్గాల్లో ప్రయాణం చేయొద్దని సూచిస్తున్నారు. ఈ 6 జంక్షన్ల డెవలప్మెంట్ పూర్తయితే సిగ్నల్ ఫ్రీ వ్యవస్థ అందుబాటులోకి వస్తుంది. దీంతో మధ్యలో ఎక్కడా ఆటంకాలు, ట్రాఫిక్ జామ్లు లేకుండా వాహనదారులు వెళ్లిపోవచ్చు. దీంతో బోలెడు ఇంధనంతో పాటు టైం కూడా ఆదా అవుతుంది.